విచారణలో ఏమైనా కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయా? అంటే పోలీసులు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే కనుక కగార్ ఏదైతే ఆపరేషన్ నిర్వహిస్తున్నారో ఆ నిర్వహణలో పాల్గొన్నటువంటి ఆపరేషన్లో పాల్గొనడంతో తీవ్రమైన ఒత్తిడికి అక్కడ గురయ్యారు. వారు వెళ్తే అటు తెలంగాణ వెళ్ళాలి లేదా ఆంధ్రప్రదేశ్ రావాలి. అయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సేఫ్ జోన్గా వారు భావించినట్టుగా మనకు తెలుస్తోంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే విజయవాడలో ఆటోనగర్ లాంటి ప్రాంతంలో, అంటే వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి అక్కడికి వచ్చేవాళ్ళు ఉంటారు, కార్మికులు అక్కడ పనిచేస్తారు. ఇప్పుడు వీరు ఎక్కడి నుంచి అయితే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారో ఆ ప్రాంతంలో వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళలో కలిసిపోయే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అని తెలుస్తోంది. అయితే ఈ ఉదయం 7 గంటల నుంచి ఆపరేషన్ కంటిన్యూస్గా కొనసాగించి 28 మందిని విజయవాడలో అంటే కృష్ణా జిల్లా పరిధిలోకి వస్తుంది, కృష్ణా జిల్లాలో అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఆటోనగర్లో ఈ అరెస్టులు అయితే చేశారు వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వేరువేరు వాహనాల్లో తరలించడం కూడా జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా మనం చూస్తే కనుక ఈ మొత్తం వ్యవహారంలో ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే సేఫ్ జోన్ ఉంటుందో ఆ జోన్కి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి అక్కడ ఒక ప్లాన్ ఒకటి సిద్ధం చేసుకుని ఒక పెద్ద నాయకుడిని టార్గెట్ చేస్తారు అని గత అనుభవాల దృష్ట్యా చెబుతున్న పరిస్థితి. వీళ్ళు ఇప్పటికే ఇక్కడికి వచ్చి 10 నుంచి 12 రోజులైందని తెలుస్తోంది. కాబట్టి పోలీసులు ఆ విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేయట్లేదు, కానీ వాళ్ళు ఏదో ఒక పెద్ద ప్లాన్తోనే ఇక్కడికి వచ్చారనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఒకేసారి కృష్ణా జిల్లాలో కావచ్చు, ఎన్టీఆర్ జిల్లాలో కావచ్చు, విజయవాడ ప్రాంతంలో కావచ్చు, అటు కాకినాడ, విజయనగరం లాంటి ఏలూరు ఈ జిల్లాలన్నింటిలో కూడా ఒకేసారి అటు ఆక్టోపస్తో పాటు అదేవిధంగా పోలీసులు కూడా కలిసి సంయుక్తంగా ఆపరేషన్స్ నిర్వహించి దాదాపు 40కి పైగా మావోయిస్టులు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వీరిలో దేవ్జీ ఎవరైతే సెంట్రల్ కమిటీలో కీలకంగా వ్యవహరించారో ఆయన సెక్యూరిటీగా ఉండేటువంటి 9 మంది కూడా విజయవాడలో అరెస్ట్ అయిన వాళ్ళలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వీరంతా కూడా ఒక పక్క ప్రణాళికతో వచ్చారా లేదా షెల్టర్ కోసమే వచ్చారా అనేది తేలడానికి రేపటి వరకు రేపు చెప్తామని ఎస్పీ అయితే చెప్పిన పరిస్థితి. రైట్ సత్య, ఇప్పటి వరకు మనం ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఉంటే ఇది షెల్టర్ జోన్గా భావిస్తారు అనేది మనం చూసాం. కానీ గతంలో అనేక అటాకులు చేసినటువంటి పరిస్థితిని చూసాం. మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధుల పైన ఇట్లాంటి వాళ్ళపైన కూడా అటాక్ చేశారు. ఎక్కడో నెల్లూరు జిల్లాలో వాకాడు దగ్గర మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి వస్తుంటే పేలుళ్ళు పెట్టినటువంటి పరిస్థితి, మందుపాత్ర పేల్చారు. సో కాబట్టి సరే కొన్ని ప్రాంతాల్లో షెల్టర్ జోన్ అనుకోవచ్చు, కానీ ఇంతమంది వచ్చి ఉన్న తర్వాత అక్కడ ఏదో రక్కీ కూడా నిర్వహించారు. సో ఎందుకంటే ప్రముఖులంతా కూడా విజయవాడలోనే ఉండేటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఆ రకమైనటువంటి కదలికలను ఏమైనా గుర్తించారా? ఒకవేళ వాళ్ళు రక్కీ నిర్వహించి ఉంటే వాళ్ళకి ఏమైనా స్పెసిఫిక్ టార్గెట్స్ ఏమన్నా నిర్ధారించుకున్నారా? ఎందుకంటే మావోయిస్టులు ఇప్పుడు కష్టకాలం అనుభవిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే వారి యొక్క పోరాట కాలాన్ని ఒకసారి మనం చూసుకుంటే అనేక ఎత్తుపల్లాలు చూసినటువంటి పరిస్థితులు మనం చూసాం వివిధ రాష్ట్రాల్లో. కానీ ఆపరేషన్ కగార్ తీసుకొచ్చిన తర్వాత వారి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. తిరుగులేని నేతలు సైతం నేలకొరగడం మనం చూస్తున్నాం. కాబట్టి ఏదైనా ఒక సంచలనం చేయాలనేటువంటి ఉద్దేశం కూడా వారికి ఏమన్నా ఉందా? తిరిగి మావోయిస్ట్ పార్టీని పూర్వ వైభవం తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద టార్గెట్ను వాళ్ళు హిట్ చేయాల్సి ఉంటుంది అనేది ఒక అభిప్రాయం ఉంది. దీనిలో భాగంగానే వారు ఇక్కడికి వచ్చారా? సాధారణంగా ఒకే చోట 28 మంది ఉండి పోలీసులకు పట్టుబడడం అనేది జరుగుతుందా? ఇటువంటి అనుమానాలన్నీ ఉన్నాయి. సాధారణంగా నలుగురో చోట హిడెన్ ప్లేసెస్లో ఉండి ఏదైనా ఆపరేషన్కి ముందు కలిసే అవకాశం ఉంది. అలా వీరందరూ కూడా ఒక టార్గెట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఉన్నప్పుడు ఆ సమయంలోనే పోలీసులు అటాక్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకున్నారనేది కూడా ఆలోచించాల్సి ఉంది. ఈ మొత్తం వివరాలు తెలియాలంటే రేపు పోలీసులు మరలా పూర్తిస్థాయి సమాచారంతో మరొక ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు. నిజానికి మీరు చెప్పినట్టు హై సెక్యూరిటీ జోన్గా విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, అమరావతి ప్రాంతం ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు Z+ సెక్యూరిటీతో ఉంటారు. అదేవిధంగా మంత్రి నారాయణ లోకేష్ కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎన్డీఏ కూటమిలో చాలా కీలకమైన భాగస్వాములుగా ఉన్నారు. ఏదైనా వీరికి జరిగితే అది దేశం మొత్తం ఫోకస్ అయ్యే అవకాశం. ఒక రకంగా మావోయిస్ట్ పార్టీ ఇంకేమీ కగార్ ఆపరేషన్ల వల్ల కూడా ఏమీ కాలేదు, మావోయిస్ట్ పార్టీ చాలా బలంగా ఉందనే ఒక సంకేతం అయితే ఇచ్చే ప్రయత్నం ఏమైనా దీని వెనక ఉందా అనేది కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో పుట్టపర్తిలో ప్రధాని, అదేవిధంగా దేశంలో అత్యున్నతమైనటువంటి నాయకులందరూ కూడా వస్తున్నారు. వీరు వస్తున్న టైంలోనే వీరందరినీ కూడా ఇక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. దీనికి అంటే ఈ
ఈ ఏదైతే సెంటినరీ సెలబ్రేషన్స్కి సత్యసాయిబాబా సెంటినరీ సెలబ్రేషన్స్కి వస్తున్నారో అదే టైంలో వీరి అరెస్టు జరగడం, ఎందుకు ఈ టైంలోనే వీరు ఎక్కడ ఉన్నారు అనేది కూడా పలు అనుమానాలకైతే కారణం ఇస్తుంది. దీని అన్నిటికీ కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాతే దీనికి ఒక ఆన్సర్ చెప్తామని చెబుతున్నారు. అయితే ఒక పెద్ద ఎదురుదెబ్బ మావోయిస్టులకు తగిలిన ప్రతిసారి ఒక పెద్ద నాయకుడిని టార్గెట్ చేయడం అనేది గతంలో జరిగినటువంటి సందర్భాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఆ దిశగా ఏమైనా ఉన్నాయనేది కూడా పోలీసులు చెప్పాల్సి ఉంటుంది. ఎస్ సత్య, మామూలుగా మనం చూస్తుంటాం సార్, మావోయిస్టులు సానుభూతి పరులుగాను, లేదా పౌర హక్కులకు సంబంధించినటువంటి నాయకులు, లేదా పూర్వాశ్రమంలో కొంతమంది పనిచేసినటువంటి వారు లొంగిపోయిన తర్వాత వచ్చి ఉండడం, ఇట్లాంటి సందర్భాల్లో కూడా అక్కడక్కడ షెల్టర్ ఇవ్వడం లాంటివి జరుగుతాయి. కానీ ఇంతమందికి అయితే ఎవరు వ్యక్తిగతంగా ఇవ్వలేరు. అసలు ఎలా రాగలిగారు, ఎలా రాగలిగారు, అంతమందికి ఎలా ఇచ్చారు? సహజంగా అక్కడ అద్దెకి ఇచ్చినటువంటి వాళ్ళ నుంచి కూడా ఏమన్నా రియాక్షన్ వస్తుందా? అసలు వాళ్ళకి ఎవరన్నా వేరే వాళ్ళు వారికి ఏమన్నా తీసుకొని వచ్చి కల్పించారా, లేకపోతే నేరుగా వారిని సంప్రదించారా? అసలు ఏం జరిగింది? ఈ 28 మంది మావోయిస్టులు ఎక్కడైతే ఆ న్యూ ఆటో నగర్లో ఉన్నారో ఆ బిల్డింగు ఒక జర్మనీలో ఉంటున్న వ్యక్తిది, ఆయన జర్మనీలో ఉంటున్న నాయుడు అనే వ్యక్తిది. అయితే ఆ బిల్డింగ్కి సంబంధించినంత వరకు ఆయన